హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్స్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. చాలా అంటే చాలా బాగుంది కదండి. ఏంటి సోనియా ఎలిమినేషన్, అదే పెట్టాను కదా, ఎలిమినేషన్ అయిపోయింది, బాగా పంపించేశారు అని. కానీ ఎలిమినేషన్ అయిపోవటమే చాలా మంచిదని అనుకుంటున్నాను. నెక్స్ట్ సాటర్డే రివ్యూలో, సాటర్డే ఎపిసోడ్లో చూసాం కదా, హీరో జీరో. ఈ కాన్సెప్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరి మనసులో ఏముందో అవన్నీ తెలిసినాయి. ఇందులోనే ఎవరిని నామినేషన్ చేయాలన్న పాయింట్స్ కూడా వాళ్ళకి వచ్చేస్తాయి. ఎక్కువ పాపం జీరో అయిపోయిందంటూ మణికంఠ జీరో అయిపోయాడు పాపం. కానీ నవీల్ మాత్రం హీరో, రియల్ హీరో అయిపోయాడు. ఆపోజిట్ క్లాన్ వాళ్ళే నువ్వు హీరో అని కిరీటం పెట్టడం అంటే మామూలు అచీవ్మెంట్ కాదండి, చాలా బాగుంది. నెక్స్ట్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తన చేతికి సర్జరీ జరిగిన వెనకాల నడుము ప్రాబ్లం ఉన్నా కానీ ముందు టాస్క్ లో చాలా యాక్టివ్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చి సెకండ్ టాస్క్ లో కూడా అంత టఫ్ ఫైట్ ఇస్తూ అంటే చాలా గ్రేట్. అన్ని క్వాలిటీస్ ఉన్న నిఖిలే చేయలేకపోయాడు. అంత మంచి పేరు నిఖిలే తెచ్చుకోలేకపోయాడు. నిజంగా పన్ను మీద పన్ను ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అంటారు కదా, ఆ విధంగా తన నామినేషన్ లో ఉండటమేంటి, అదే వీక్ లో తన అన్ని గేమ్స్ ఆడటానికి ఛాన్స్ దొరకటం ఏంటి, అందులో సూపర్ హిట్ అవ్వడం ఏంటి, అంత తన టాలెంట్ ఉంది, లక్ కూడా బాగుంది. కాబట్టి తన హీరో అయిపోయాడు. కబాబ్ కూడా తెప్పించి ఇచ్చారు. అంత బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. రియల్ హీరో అయిపోయాడనే చెప్పుకోవచ్చు. నామినేషన్ లో ఓటింగ్ రేస్ లో కూడా నెంబర్ 1 కింద ఉన్నాడు. నిఖిల్కి 26-27% ఉంటే తినక 32-33% వరకు కూడా వెళ్ళాడు. అంత ఓటింగ్ ఉంది, ఎవ్వరికి రానంత ఓటింగ్ కూడా ఈ అబ్బాయికి వచ్చింది. ఆ రకంగా ఈ వీక్ లో సేవ్ అయిపోయాడు తన. నెక్స్ట్ బాగా ఓపెన్ చేసి చెప్పింది ఏంటంటే, నిఖిల్, సోనియా, పృథ్వీ కలిసి గట్టిగా ఆడుతున్నారని, హౌస్ లో వాళ్ళ అభిప్రాయము అదే, బయట వాళ్ళ అభిప్రాయం అదే కూడా అని డిక్లేర్ అర్థమైపోయింది. నిఖిల్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వాడు, సోనియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది కూడా కళ్ళకు కట్టినట్టు చూపించేశారు. అసలు ఆ పాయింట్కే చాలా బ్యాడ్ రిమార్క్ వచ్చేసిందని తనకు అర్థమైపోవాలి. ఆ రకంగా వివరంగా చెప్పినా సరే సోనియా మళ్ళీ వెళ్ళి సీత మీద గొడవాడటానికి వెళ్ళింది. అది సెకండ్ పాయింట్, తర్వాత చెప్తాము. ఇంకొక పాయింట్ అడగడం చాలా బాగా నచ్చింది. నువ్వు విష్ణుప్రియ కామెడీగా మైక్ కింద వచ్చి యాంకర్ కింద అడిగితేనే నువ్వు అంత ఫీల్ అయిపోయావే, అక్కడ సిచ్యువేషన్ కాదు, అయినా కానీ నువ్వు వెళ్ళి యష్మి గౌడని అంత మాట మాట్లాడటం ఏంటి, తప్పు కదా. నీది జరిగితే సీరియస్, ఆ అమ్మాయికి జరిగితే కామెడీ చేసానంటావా, నేను ఆ దృష్టిలో అనలేదంటావా, ఈ రకంగా అనటం, నిన్ను అంటే సీరియస్, వేరే వాళ్ళని అంటే కామెడీయా నీకు అని క్లియర్ గా చెప్పారు. అయినా కానీ ఆ మనిషికి ఎక్కడా కూడా సారీ చెప్పడం లేదు, సారీ చెప్పాలని కూడా లేదు ఆ అమ్మాయికి. విష్ణుప్రియ చూడండి, తనదేదో చిన్న మాట చూపించేసరికి సారీ చెప్పేసి అసలు చాలా ఇది అయ్యింది. అది పశ్చాత్తాపం అంటే. కానీ సోనియా క్యారెక్టరే వేరు, విష్ణుప్రియ క్యారెక్టరే వేరు. కానీ పాయింట్ చెప్తున్నాను, అక్కడ అంత క్లియర్ కట్గా వీడియో చూపించి ఇంత బుక్ అయిపోయిన తర్వాత కదా కూడా వాదించుకోవడం ఏంటి. ఇంట్లో హౌస్ మేట్స్ కూడా మాకు అలాగే అనిపించింది అంటాం, నాగార్జున గారు కూడా తప్పు అని అంటాం, అయినా కానీ ఇంకా వాదించుతుందంటే తిన క్యారెక్టర్ ఎంత మొండితనమో అర్థమైంది. కానీ ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది. తను చెడ్డకోతి వనాన్నంతా చేర్చింది అన్నట్టుగా కనీసం పృథ్వీరాజ్ కానీ నిఖిల్ కానీ వాళ్ళ గేమ్ వాళ్ళు బాగా ఆడతారని అనుకున్నాము. కానీ అన్ని క్లియర్ కట్గా ఇచ్చి పడేసి ఇచ్చేసారనమాట కోటింగ్. అది డైరెక్ట్ గా స్ట్రాంగ్ గా బయట ఉన్నంత కోటింగ్ ఎవరనుకోండి, అది బిగ్ బాస్ నేషనల్ మీడియా కాబట్టి. ఇంత జరిగినా సరే వెళ్ళి మళ్ళీ సీత రూమ్ లోకి వెళ్ళి సీత మీద వాయిస్ రేచేస్తుంది చూడండి. అసలు మీరెందుకు అలాగ అనుకుంటారు అంటే మీరు చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి అలా అనుకుంటారు. బయట అలా అనుకుంటున్నారు, అసలు అలాగ అనుకుంటున్నారంటే దీని తప్పు, సోనియా తప్పు. కాబట్టి తగ్గించుకోవడానికి చూడాలి, సైడ్కి వెళ్ళి కాసేపు ఆలోచించుకొని మాట్లాడటానికి చూడాలి.
కానీ సీత కిర్రాక్ అంటే కిర్రాక్ సీతని ప్రూవ్ చేసుకుంది. నీకేంటి పని, నేను నిఖిల్ చూసుకుంటా, నీకేంటి పని, మధ్యలో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవ్వటం ఏంటి, అదే నీతో ప్రాబ్లం అని సూపర్ గా ఇచ్చింది. ఎర్రి పప్పులా కూర్చుని నిలబడి ఏంటన్నాడు నిఖిల్. ఒకటి సోనియాని అది తప్పని లాక్కెళ్ళాలి, అది మేము మాట్లాడుకుంటామని ఆపాలి. నిఖిల్ కూడా ఎర్రి పుష్పంలాగా నిలబడి చూస్తున్నాడు. ఆ రకంగా ఇద్దరు క్యారెక్టర్లు ఇంకొకసారి ప్రూవ్ అయ్యింది. కాకపోతే పృథ్వీరాజ్ నెమ్మదిగా పైకి రావటం, గేమ్ లో ఇంప్రూవ్మెంట్ రావటం మంచి విషయమనే చెప్పాలి. కొంచెం ఎఫర్ట్స్ అవి కూడా తగ్గించాడు అని అనుకుంటున్నాము. కాబట్టి ఇంకా కొంచెం షైన్ అయ్యి ఇంప్రూవ్ అవుతే మంచి కంటెస్టెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కనుక కావ్య వస్తే చాలా బాగుంటది అనుకుంటున్నాం. బ్రేకప్ అయిపోయిందంట నిఖిల్కి కావ్యకి. వీళ్ళ బాండింగ్ కూడా ఎలాగుంటుందో ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అవుతుంది అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చివరికి ఈ సాటర్డే వీక్ సందర్భంగా నబీల్ని సేవ్ చేసేసారు. నెక్స్ట్ ఈ రోజు ఏం ట్విస్ట్ ఉంటుందో ఏంటో చూద్దాము. మణికంఠ పాత్రం పాపం 0 అయిపోయాడు. పాపము అని అనిపిస్తుంది, కన్ఫ్యూజన్ లో ఎక్కువ ఉంటున్నాడు కాబట్టి పాపం అని అనిపిస్తుంది. తనకి తెలియకుండానే వచ్చేస్తుంది పాపం. కాబట్టి 0 అయిపోయాడు. ఇంకా జుట్టు పీక్కుంటా మొదలెడతాడు. చూడండి ఏం చెయ్యాలి నేను, ఎలా మార్చుకోవాలి నేను, అలాగా ఇలాగా అని ఆలోచించుకుంటా ఉంటాడు. లాస్ట్ వరకు నువ్వు డేంజర్ జోన్లోనే ఉన్నావు అని ఒక మాట అనేసారు నాగార్జున గారు. ఇంకా టెన్షన్ పడిపోతాడు పాపం. అసలనే టెన్షన్ క్యాండిడేట్, ఇంకా టెన్షన్ పడిపోతాడు. తనంటూ సేవ్ అయిపోయాడులే, ఎందుకంటే టాప్ 2లోనో 3లోనే ఉన్నాడు ఓటింగ్ లో. కాబట్టి గ్యారంటీగా తన సేఫ్ ప్లేస్ లోనే ఉన్నాడు. కాకపోతే ఇంకొంచెం టెన్షన్ పెట్టాలనుకుంటున్నాడు బిగ్ బాస్, కాబట్టి టెన్షన్ పెట్టేస్తున్నారు. ఈ రకంగా సాటర్డే అయిపోయిందండి. నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్, మొహమాటం లేకుండా డిస్లైక్ అయినా చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.